ఓం నమో వెంకటేశాయ. చదువు జ్ఞానాన్నిస్తుంది, వ్యవసాయం ఆహారాన్నిస్తుంది. పొలాన్ని దున్ని పంటలు పండించి సర్వజనులకు అన్నం పెట్టే రైతులకు నిజమైన ఆనందాన్నిచ్చేది సంక్రాంతి పండుగే. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికొచ్చి కళ్ల ముందు కళకళలాడుతుంటే చూసి మురిసిపోయే రైతులు సంక్రాంతితో పాటు మరుసటి రోజు వచ్చే కనుమ పండుగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకుంటారు. సంవత్సరమంతా తనకు వ్యవసాయంలో సాయం అందించి సమృద్ధిగా పాడి పంటలతో తన జీవితాన్ని వర్ణరంజితం చేసిన పశువులకు రైతు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనందోత్సాహాలతో ఈ పశువుల పండుగను జరుపుకుంటాడు. సర్వం వాసుదేవమయం అనే ఆర్షధర్మాన్ని ఆచరించి చూపే తత్వనిధి ఈ కనుమ పండుగ. ఈ పర్వదిన విశేషాలను సభక్తికంగా మీకు సమర్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మకర సంక్రాంతి మరుసటి రోజు చేసుకునే పండుగే కనుమ. సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి వచ్చిన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. తెలుగునాట ఇది ఒక బృహత్తరమైన పర్వదినంగా రూపుదిద్దు. ఇందులో సంక్రాంతి దండలు వేసి పూజిస్తారు. ఏడాది పొడవునా ఎండనక వాననక తనకు సాటిలేని సేవలందించి అండగా ఉన్నందుకు రైతులు ఈ విధంగా పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఏరువాక పున్నమికి మెడ మీద కాడి వేసుకుంటే సంక్రాంతి పండుగ వరకు రైతుకు అండగా నిలుస్తాయి ఈ తుక్కిటెద్దులు. వ్యవసాయంలో రైతన్నలకు సహకారం అందించే ఎద్దుల ప్రాముఖ్యత ఎనలేనిది. వ్యవసాయదారులు తమ కుటుంబ సభ్యులతో సమానంగా ఎద్దులను సంరక్షిస్తూ ఉంటారు. వాటికి కూడా రాముడని భీముడని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. పండుగల్లో వాటిని మరింత ప్రేమగా చూసుకుంటారు. కల్లా కపటం తెలియని కష్టజీవులైన రైతులకు నమ్మదగిన నేస్తాలు ఎద్దులు మాత్రమే. సంప్రదాయకమైన వ్యవసాయం కొనసాగుతున్న ఈ రోజుల్లో ఎద్దులకు జరిగే గౌరవం, వాటి పట్ల యజమానులు చూపించే ఆదరణ చిరస్మ. గోవును సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో గోవు స్థానం పవిత్రమైంది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, వ్యవసాయకంగా పరిశీలిస్తే గోవు యొక్క గొప్పతనం, మహాత్మ్యం మనకు అర్థమవుతుంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా గోవు యొక్క విలువను ప్రదర్శన చేసి గో ఆశీస్సులను పొందుతారు. గోమాత అందించే
అందించే భోగభాగ్యాలు సంక్రాంతి తెస్తోంది ధాన్యాల రాసులు. పంట తల్లి ఇంటికొచ్చు పండుగ ఇదిరా, 10 మంది పంచుకునే ఫలితం ఇదిరా. భూమాత అందించే భోగభాగ్యాలు సంక్రాంతి తెస్తోంది ధాన్యాల రాసులు. గో సంరక్షణ మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. గోమాతతో మన జీవన వ్యవహారం ఉదాత్తంగా సాగాలి. విశ్వ శ్రేయస్సుకు గోరక్షణ చేయడం మన జీవిత ఆశయంగా. సంక్రాంతి సమయంలో మాగాణి పంటలు కాపు కాచి పంట పండి కళకళలాడుతూ ఉంటాయి, కనువిందు చేస్తాయి. పాడి పశువులు పాలతో సమృద్ధిగా ఉంటాయి. అందుకే రైతన్నల్లో ఆనందం పొంగి పొర్లుతూ ఉంటుంది. పల్లెలంతా కొత్త ధాన్యాల పరిమళంతో కళకళలాడుతూ ఉంటాయి. కనుకనే రైతులు కనుమ పండుగ రోజు పశువుల పండుగను ఆనందంగా జరుపుకుంటారు. కనుమ రోజు రైతులు ఉదయాన్నే పశువుల కొట్టాల ముందు ఆవు పాలతో కొత్త కుండలో ఆరుబయట పొంగళ్ళు వండుతారు. ఆ పొంగళ్ళు దేవుళ్లకు పెట్టిన పిమ్మట కొంత పశువులకు తినిపిస్తారు. కొంత భాగాన్ని పసుపు కుంకుమలు కలిపి పొలాల్లో చల్లుతారు. తొలి పంట ఇంటికి వచ్చే సమయంలో ఎంతో ఆనందంగా ఉండే అన్నదాత ఈరోజు ఆనందోత్సాహాలతో ఈ కనుమ పండుగను జరుపుకుంటాడు. రైతులకు పశువులే ఐశ్వర్యం. వాటి శ్రమ ద్వారా సకలైశ్వర్యాలు పొందుతాడు. అందుకని
ఏడాది పొడవునా శ్రమించిన ఎద్దులను, పాడిని, సమృద్ధిగా అందించే పశువులను ఈరోజు ఎంతో చక్కగా అలంకరించి ఊరంతా తిప్పుతూ సంతోషిస్తాడు. బ్రహ్మదేవుడు తానే గోరూపాన్ని ధరించి అమృత శక్తిని గోవు పొదుగులో ఉంచుతాడు. ఆ పొదుగు నుంచి వచ్చే పాలు, ఆవు నుంచి వచ్చే గోక్షీరం మానవులకు సంపూర్ణమైన ఆహారమై అమృత తుల్యంగా ఉంటుంది. గోలచ్చిమండి సీమాలచ్చిమండి, గోలచ్చిమండి కొలిచి తరించండి. గోలచ్చిమండి సీమాలచ్చిమండి, గోలచ్చిమండి కొలిచి తరించండి. గోవు మానవునకు పాలు ఇచ్చే అమ్మ వంటిది. ఆమె గోమాత. తల్లిదండ్రులను, బ్రహ్మాది దేవతలను పూజించిన ఫలితం ఉంటుంది. కాబట్టి పూజింపదగ్గ గోపూజకై ఏర్పడింది ఈ కనుమ పండుగ. భగవంతునికి, ఎద్దులకు, ఆవులకు, సర్వులకు కృతజ్ఞతాభివందనములు తెలియజేసే శుభపర్వమే ఈ కనుమ పండుగ అర్థం, పరమార్థం. చూశారు కదా, ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాల్లో రైతులు పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకునే కనుమ పండుగ విశేషాలను. అందరికీ అన్నం పెట్టే రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వారికి ప్రతిరోజు సిరులకాంతి సంక్రాంతి కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.